హాయ్ ఫ్రెండ్స్, టమాటో చారు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఎల్లిపాయలని దంచి వేసుకోవాలి, ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి, టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చారుని మసలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చారు అనేది మసులుతుంది కదా. ఫైనల్గా మనకు చారు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో చారు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. Bye bye.